మా డాడీ కూడా వస్తాడు మేడం, మాకు కూడా చంపేస్తాడు మేడం, మా తాత వాళ్ళకి చంపేస్తాడు మేడం. వాళ్ళ అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు. కనీస అవసరాలు తీర్చడానికైతే నేను నా ఫోన్ నెంబర్ ఇస్తా. ఆ అమ్మాయిని నేను రెండు దెబ్బలు కొట్టినా అని అంటున్నాడంట. కానీ మొత్తం కొరికింది ఎవరు? ఏ పెళ్లికి పోయినా, ఏ దావత్ పోయినా, ఎట్టు పోయినావు, ఎందుకు చీర కట్టుకున్నావు, చీర మొత్తం తీసుకుపోయి బండ మీద కాలబెడతాడు, అగ్గిపెట్టేతో చేస్తాడు, కాలబెట్టిండు, మరి బట్టలు చేసాడు మేడం నడి రోడ్డు మీద. చెప్తాడు మేడం, ఇయర్ మేడం ఉరి శిక్ష, ఇప్పుడు అయితే గట్టిగా వేయాలి మేడం. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం మనమైతే తండాకి రావడం జరిగింది. 2 రోజులకెళ్ళి చూస్తున్నటువంటి ఇష్యూ మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. కవిత అనే వ్యక్తిని రామ్దాసు కిరాతకంగా వాళ్ళ పిల్లలతో పాటు ఆమెను కూడా చంపడం జరిగిందని ప్రస్తుతానికైతే ఆ ప్లేస్కి మేము రావడం జరిగింది, వాళ్ళ ఇంటికి. సో చిందర వందరగానే ఉంది. మీరు బ్యాక్ సైడ్ విజువల్స్ చూసుకుంటే చూడొచ్చు ఇక్కడ. సో ఇదే అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే సో అక్కడ అన్ని చిందర వందరగా సామాన్లని పడేయడం జరిగింది. సో మొత్తానికైతే ఒకసారి అంటే వాళ్ళది కూడా ప్రేమ వివాహం అని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళు రోజంతా ఎప్పుడు చూసినా కూడా పెళ్ళైనప్పటి నుండి పిల్లలైనా కూడా రామ్దాస్ అనే వ్యక్తి ఎప్పుడూ మారలేదటండి. రెగ్యులర్గా కొట్టడము తిట్టడము, వీలైతే ఎదుటి వ్యక్తులు అంటే వాళ్ళ చుట్టాలు ఎవరైనా వచ్చి మాట్లాడినా కూడా వాళ్ళ మీదకి కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగేదంట. అసలు రామ్దాసు ఆ రోజు చంపడానికి రీజన్ ఏంటి అంటే అంత కక్ష ఏంటి? సో అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడైనా గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు, క్యాజువల్గా కలుస్తూ ఉంటారు, కానీ పిల్లల్ని చంపే అంత దరిద్రమైనటువంటి సిచ్యువేషన్లో రామ్దాస్ ఎందుకు అలా తయారయ్యాడు? ఓన్లీ ఒకటే, మందుకు బానిసైండి అని చెప్పొచ్చా, లేకపోతే గంజాయి వల్ల రామ్దాస్ అట్లా బిహేవ్ చేసిండా? ఇది అందరికీ క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎందుకంటే కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా పిల్లలని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు, కానీ రామ్దాసు కసాయంగా కడుపులో పుట్టినటువంటి పిల్లలనే రక్త సంబంధం అని కూడా చూడకుండా అంత దారుణంగా ఎలా చంపేశాడు? నిజంగా తండాలో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ పాప పావని మాట్లాడుతూ ఉంటే గుండెలు రోధిస్తున్నాయండి. ఆ పాప మా డాడీని ఉరితీయండి అని చెప్పేసి చాలా దారుణంగా అసలు ఏడుస్తూ ఉంటే అసలు ఆ పాపకెవరు? సో ఇప్పుడు వాళ్ళకి జీవనాధారం ఏంటి? అసలు వాళ్ళని ఎవరు చూసుకుంటారు? సో ముఖ్యంగా ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా ప్రభుత్వం వరకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా తండావాసులు కూడా వాడిని ఉరితీయాలి. ఎందుకంటే తండాలోకి వస్తే మాకు కూడా భయం వేస్తుంది. ఎప్పుడైనా ఈ గొడవ పెట్టుకున్నప్పుడు కూడా మేము వెళ్ళినా కూడా రామ్దాస్ అనే వ్యక్తి మమ్మల్ని కూడా బట్టలు లేకుండా కూడా రోడ్ల మీదకి వచ్చి భయంకరంగా మమ్మల్ని కూడా తిట్టేటోడు, మళ్ళీ తెరలో వచ్చి నార్మల్గానే మాట్లాడేవాడని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. నిజంగా చిన్న పిల్లలండి, వాళ్ళకి 3 అమ్మాయిల తర్వాత ఒక బాబు పుట్టాడంట. ఆ బాబు చాలా అందంగా ఉంటాడని చెప్తున్నారు. అసలు ఆ బాబుని ఎట్లా చంపాడు అసలు? సో నిజంగా వాడు అసలు మనిషా, అసలు మృగమా? నిజంగా వాడు మనిషికే పుట్టిండా? అంత దారుణంగా కన్న పిల్లల్ని ఎట్లా చంపుతారండి? నిజంగా సమాజం రోజు రోజుకి ఎటుపోతుందో ఇవన్నీ చూస్తుంటే మాకే చాలా దారుణంగా భయం వేస్తుంది. సో మీరైతే ఖచ్చితంగా పావనికి అందరూ సపోర్ట్ చేయండి. సో పావనికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మా వీడియో కింద కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికైతే బస్తీ ఇక్కడ తండాలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ ఒకసారి అడిగి తెలుసుకుందాము. అసలు కవిత ఎలా ఉండేది, రామ్దాస్ ఎలా ఉండాడు, అసలు రామ్దాస్ ఇంత దారుణానికి పాల్పడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకసారి అయితే వాడి మాటల్లోనే అడిగి తెలుసుకుందామండి. మీరు కూడా నాతో పాటు రావచ్చు. సో నిజంగా ఇదైతే చాలా దారుణం అని చెప్పొచ్చండి. తండాలో జరిగిన దానికైతే ఆ పావని అయితే ఏడుస్తూ ఉంటే నిజంగా ఈ పాపను చూసే అసలు మేమందరం ఇక్కడ దాకా రావడం జరిగింది. సో నిజంగా వాళ్ళ డాడీ అంత కసాయిగా వాళ్ళ తల్లితో పాటు 2 పిల్లల్ని ఎట్లా చంపాడని చెప్పేసి అయితే అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఊరంతా ఒక్కటయ్యారండి, వీళ్ళ తండా అంతా. సో ఈ పాప ఏడుస్తూ ఉంటే ఒక్కొక్కరు అసలు ఎట్లా తల్లడిల్లిపోతున్నారంటే, సో ఊర్లో వాళ్ళని కాకుండా చూసే వాళ్ళందరికీ కూడా చాలా భయంకరంగా చంపిండు. సో ప్రస్తుతానికి వీళ్ళ డాడీ అసలు ఎట్లుండేవాడు, సో వీళ్ళ ఇంట్లో జీవనాధారానికి వీళ్ళ మమ్మీని అని చెప్పేసి ఊర్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి పావని నా దగ్గర ఉంది. సో పావనితోనైతే మాట్లాడడం ట్రై చేద్దాం, ఎందుకంటే పాప 2 రోజులకి వెళ్ళి ఏడుస్తూనే ఉంది. పావని
మేడం మా డాడీకి అయితే ఇట్లానే చెప్తాడు మేడం, కొంత సార్లు మేడం ఇట్లా చెప్తాడు మేడం. వేయరు మేడం ఉరి శిక్ష. ఇప్పుడు అయితే గట్టిగా వేయాలి మేడం, గట్టిగా వేయాలి మేడం. మా డాడీ కూడా వస్తాడు మేడం, మాకు కూడా చంపేస్తాడు మేడం, మా తాత వాళ్ళకి చంపేస్తాడు మేడం, అందరికీ చంపేస్తాడు. మా తాత కూడా ఆల్రెడీ ఒక 3 రోజులు 4 రోజులు గంటి కాసిండంట మేడం మా డాడీ మా తాతకి చంపడానికి. పావని ఎప్పుడన్నా డాడీ ఇట్లా ఇంట్లో ఇప్పుడు కొట్టడము తిట్టడము ఇట్లా మీ మమ్మీతో పాటు రోజు కూడా కొట్టేవాడా? పని చేస్తాడా అసలు డాడీ? ఒక రోజు పోతాడు మేడం, ఒక వారం ఉంటాడు మేడం. వారం ఉంటాడు. పైసలు తెచ్చిచ్చేటోడా ఇంటికి? నెల రాగానే ఇంట్లో సామాన్లు ఎవరు తెచ్చేటోళ్ళు మీకు? మా మమ్మీనే. అన్ని మమ్మీనే. మమ్మీ ఏం పని చేసేది? మా పెద్దమ్మనే చూస్తుంది. పావని నువ్వు ఇంట్లోనే ఉండేదానివా లేకపోతే హాస్టల్లో ఉండేదాని? ఇంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళు? మా తమ్ముడు, మా చెల్లె, మా మమ్మీ. మీ మమ్మీ ఇంకా మా అక్క. ఇప్పుడు నువ్వు హాస్టల్ నుండి వచ్చినావు, నీకేం తెలియదు ఇక్కడ జరిగినాయి అనేటివి. నీకు ఫోన్ చేస్తే వచ్చినావు ఇక్కడికి. అక్క చూసిందా? తోలుకొచ్చిర్రు. అంటే ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు పండుగలకైనా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇట్లనే కొట్టి బెదిరియడం ఇట్లా చేసేదా? ఎప్పుడు చేయలేడు మేడం. ఒక బట్టలు కూడా అయిపోయాలి మేడం. మా చిన్న తమ్ముడు కూడా ఒక బట్టలు ఇప్పించాలి మేడం. ఏమి ఇప్పించాలి మేడం. మా మమ్మీని అన్ని ఇప్పించింది మేడం. డే నైట్ అని చూడడు మేడం, తాగుతూనే ఉంటాడు. గొడవలు ప్రతిసారి, ప్రతి ఫెస్టివల్కి గొడవలు పడతారు. మ్యారేజెస్ అని ఇవన్నీ చూడరు, గొడవలు ప్రతిసారి గొడవలు అంతే. పావని ఇప్పుడు చెల్ల హాస్పిటల్లో ఉంది, ఆమె ఆరోగ్యం అయితే మంచిగా కావాలని మనం అందరం అనుకుంటున్నాం కదా. నువ్వు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు? అంటే నీకు ఎట్లా అంటే మీ డాడీని ఏం చెయ్యాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అట్లనే మీకు ఎట్లాంటి సహకారం కావాలి? ఇక్కడ ఉరి శిక్షనే పడాలి మేడం. మా మమ్మీకి, మా తమ్ముడికి, మా చెల్లెకి ఎవరెవరో చంపిర్రో కానీ ఉరి శిక్ష పడాలి మేడం. చంపేయాలి మేడం అంటున్నాడు అంట మేడం. నేను డాడీ అయితే తండకు రావద్దు, ఉరి శిక్ష వేయాలి, రావద్దు, తండకు రావద్దు. పొలాల్లో కూడా సావదెంగుతాడు, మళ్ళా పొలాల్లో కూడా ఎవరు పట్టించుకోరు. పెళ్లి చేయని కానీ పట్టించుకోడు, ఎవరు దావ చేసినా కానీ పట్టించుకోడు, ఇంట్లో గొడవ చేసుకుంటాడు, తినడు. ఏ మాట ఇస్తారు చెప్పండి? అంటే ప్రభుత్వం నుండి అయినా కావచ్చు, మీ మదర్ ఫౌండేషన్. తప్పకుండా మదర్ ఫౌండేషన్ పిల్లల నేను నెంబర్ ఇచ్చిపోతా. నేను ఇవాళ కవిత అంటే వాళ్ళ అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు. కనీస అవసరాలు తీర్చడానికైతే నేను నా ఫోన్ నెంబర్ ఇస్తా. అమ్మాయిని నేను హాస్టల్ దగ్గర కూడా వెళ్ళి చూస్తాను. ఇంకా 3 పిల్లలు ఇక్కడ, ఎందుకంటే నేను ఈ ప్రాంతం అమ్మాయిని కాబట్టి మాకు మైసిగండి తల్లి అంటే మాకు అందరికీ ఎంతో నమ్మకము, గౌరవము ఎంతో అది. కాబట్టి ఆ అమ్మ ఆశీస్సులతోని ఆ ప్రణతి అనే అమ్మాయి కూడా బతకాలని కోరుకుంటున్నా. ఆ అమ్మాయి బతకాలే. ఈ 3 అక్కజల్లను ఒకరికొకరు తోడుగా ఉండి ఒక మనోధైర్యంతో ఉండాలి. నాకు ముందే ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఆడపిల్లలు చదువుకుంటే వాళ్ళే ప్రయోజకులు అవుతారు. ఆ చదువుకునే వరకు రెక్కలు వచ్చే వరకు మనం ప్రోత్సహిస్తే సరిపోతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా విద్యావంతుడు, చాలా మంచి వ్యక్తి. ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వచ్చినా వీళ్ళకి వర్తింపేలా చేద్దాం. ఎంత చదువుకున్న ప్రభుత్వం నుంచి అండగా ఉంటారు. మేము కూడా ఇవాళ రేవంత్ అన్న కూడా విన్నమించుకుంటున్న 3 ఆడపిల్లలు తప్పకుండా అన్న దృష్టికి తీసుకెళ్తాము. సమస్యని ఎమ్మెల్యే వరకు సాల్వ్ చేస్తారు. తప్పకుండా ఏది ఏమైనప్పుడు ఈ చట్టాలు అనేది మాత్రం మార్పు రావాలి. మార్పు రానంత వరకు ఇప్పుడు ఇందులో ఎవరిని తిట్టాలి చెప్పండి? మనం ప్రభుత్వాలను తిడదామా, పోలీసులను తిడదామా, కోర్టులను తిడదామా, చుట్టుపక్కల తిడదామా? అసలు ఎందుకు తిట్టాలి మనం వీళ్ళందరినీ? ఫస్ట్ ఇక్కడ చంపింది ఎవరు? తండ్రే కదా. ఈ తండ్రి చంపినప్పుడు మనము ఇక్కడ బాధ్యుడు ఎవడు? తండ్రి. ఎవరో ఒకరు చేసిన తండ్రి చంపిన దానికి మనం ఎవరిని ఇక్కడ నిందితులు చేయడానికి మనం సిద్ధంగా లేము. మీరేమవుతారు? అత్త అవుతారు. రామదాస్ కి కూడా అన్న కొడుకు సొంతం. ఎట్లుండేటోడు అసలు మీతోనే? ఎప్పుడు వచ్చినా కానీ గొడవ చేస్తాడు మేడం. చేసి తాగి చీరలు కలాబెట్టడం, తిట్టడం, గొడ్డలు, కత్తిలు అట్లా కొరతా, నీకు సాగొడతా, నీకు నీ పిల్లగానికి అన్నీ అట్లా చెప్తాడు. అయితే మేము కూడా కొట్టేటోళ్ళం, మస్తు కొట్టినాం చేసినాం. కానీ 2 రోజులు మంచిగా ఉండు. అత్త నేనేం చేస్తలేను, నా పిల్లేమో ఏం చేసి తప్పు చేస్తుంది, ఏం శిక్ష చేస్తున్నావు అని చెప్పినాం మేడం. చెప్తే బాగున్నది. నన్ను 3 బిడ్డలు ఉన్నారు. నీ తండ్రి చచ్చిపోయాడు, ఒక మామ ఉన్నాడు. మామతో మంచి కలిపి మలిపి మంచిగా ఉండరు, చేసి రాందా అని చెప్పినాం. ఏ పెళ్లి పోయినా, ఏ దావత్ పోయినా, ఎట్టు పోయినావు, ఎందుకు చీర కట్టుకున్నావు, చీర మొత్తం
తీసుకుపోయి బండ మీద కాలబెడతాడు గిప్పిటతో వేస్తాడు కాలబెట్టిండు గాజులు కూడా మొత్తం గాజులు తీసుకుపోయి ఆడప్పల కొడతాడు చెప్పులు కూడా కలబడతాడు ఒక నైట్ ఒక బరి బట్టలు చేసిండు మేడం నడి రోడ్డు మీద ఎప్పుడు ఈ చంపే ముందా లేకపోతే చెంప ముందుకే ఒక 2 రోజులు ముందుకే అంట ఈ మనం ఈ డామర్ రోడ్ ఉందా మనం వచ్చే రూటు లెఫ్ట్ రైట్ అక్కడ నడి రోడ్డు మీద పనుకున్నాంట అన్ని బరి బట్టలు చేసి అందరు తాగి అట్లా అంటే అసలు వీళ్ళకి ఎందుకు గొడవలు వచ్చేది అసలు తాగే వల్లనే ఇన్ని వీడపోతున్నాం ఆడపోతున్నాం కులిపోతాం మనం ఎవరైనా మన ఏమన్నా వస్తారా ఇప్పుడు నేను పోతున్నా మేడం పని చేసి కాటర్ మిల్ల ఓన్ చేస్తా నా వెంటనే వస్తాడు ఆయన అలా 8 రోజులే వస్తలేడు ఒకటే తాకుట తిట్టుకుంటా ఉండేది మేడం వాళ్ళ పెండ్లం కంట రోజు నాకు కొట్టిండు వదిన నేనేం చేయాలి నాకు కొడుతుంది అని అంటున్నాను కవిత వస్తుంది 400 రోజు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నారు మీరు మేము 12 సంవత్సరం 16 సంవత్సరం అవుతుంది అంటే ఎప్పుడైనా మీ దగ్గర కూడా వచ్చి అట్లా కొట్టడం కవితని ఇట్లా చేసిండా మా దగ్గర ఏం చెప్పలే మేడం అక్కడ ఏం చెప్పలే కానీ ఈడ చెప్పింది ఆయన ఇట్లా కొట్టుకుంటా ఇంటికాడ ఆమె జరిగిందని చెప్తుంది ఇన్ని రోజులు ఎన్ని వాళ్ళు ఏగాలే మేడం అని అన్నది ఆమె కవిత పిల్లల్ని ఎట్లా చూసుకునేటోళ్ళు మరి పిల్లలు ఎప్పుడు చేయడు కట్టె పట్టుకొని గలికి తిప్పాడు పిల్లల్ని కూడా గలికి సాగుతాని అసలు ఏంది అసలు ఏమద్దు నీవెందుకు పనికి పోతావు నా దగ్గర ఎప్పుడు ఉండాలి నువ్వు అంటే ఆయన పని చేసేటోడు చేయడు డబ్బులు అక్కడ డబ్బులు ఇయ్యాడు ఒక బియ్యం బస్తా తేడు కూరగాయలు లేడు చీరలు ఇప్పాడు పిల్లలకు అన్నం లేదు ఆడుకొని మేడం జీతం పైసలు నిన్న వచ్చిందంట ఒకటే తాగుకుంటూ ఉంటాడంట ఎంత వస్తుంది ఆయనకి జీతం ఆయనకు వస్తుంది కరెక్ట్ డ్యూటీ వేస్తే 12,000 వస్తుంది మేడం మొత్తం తాగేస్తాడు మేడం కంట అవుతుంది మేడం అది ఎందుకు వస్తలే అని నేను ఫస్ట్ వచ్చింది మేడం ఆడ ఆటో వస్తుంది మేడం 6కి ఆటో వస్తే మళ్ళీ తాగి ఉంటే ఎందుకు డ్యూటీకి రారా అని నేనన్నా అంటే మళ్ళీ పోయినాడు ఇంటికి పోతే మళ్ళీ రాలే ఆటోలో ఎక్కలే ఆయన మళ్ళీ ఆటోలో ఎక్క మళ్ళీ తర్వాత ఆయన చంపిన తర్వాత ఏం తెలుసు ఆడ ముసూర్పల్లిలో ఉన్నాడు ఆయన ఆటో నేను డ్యూటీకి పోతున్నా డ్యూటీకి పోయినప్పుడు రామదాస్ గారు హత్య జరిగింది అలా 8 రోజులు ఆయన వస్తుండేమో డ్యూటీకి అలా లీవ్ ఉంది నేను లీవ్ ఆడనా ఆదిరి పెట్టిస్తారేమో అని వస్తుండేమో అనుకున్నా అట్లా చంపి వచ్చిందేమో మాకేం తెలుసు సో ఇప్పుడు ఒక పాప అయితే హాస్పిటల్లో ఉన్నది పావని ఉంది అంటే మీ ఇక్కడ ఉన్నటువంటి మీ తండాలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు ఆ పిల్లలకి ఇప్పుడు సాయం చేయాలి మేడం సాయం చేయాలి ఇప్పుడు సాగు బతుకులా ఉంది ఆమె అలా తండ్రి లేదు మమ్మీ పోయింది ఆయన కూడా జైలు పోయారు ఎవరు అన్నంత ఎవరు ఈరోజు చూస్తారు రేపు తిడతాడు మనకు ఎవరైనా ఏం రోజులు అన్నం పెడతారు ఒక్క రోజు పెడతారు హే నీ ఎమ్మెల్యే ఎక్కడ తిరుగుపోర్రి ఎక్కడన్నా సావురి అని అంటాడు మేడం కానీ ఆయనకి ఊరి శిక్ష సావాలి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి దాదాపు వీళ్ళకు 10-15 సంవత్సరాలు అవుతుంది అంటే ఆ పెళ్ళైనప్పటి నుండి ఇట్లనే ఉండేవాళ్ళ లేకపోతే ఈ మధ్యలో ఇట్లా ఏమన్నా తయారైందా రామదాస్ ఎప్పటి నుంచి అట్లనే ఉన్నారు ఎప్పటి నుంచి ఇట్లనే తాగుతాడు గొడవ చేస్తారు ప్రతి పండుగకి ఇట్లనే పెళ్ళిళ్ళైనా ఎక్కడైనా గొడవనే చేస్తాడు పేరెంటాలైనా మంచి అయినా చెడ్డ అయినా ఏనాడైనా వచ్చినాం అనుకో ప్రతిరోజు గొడవనే వచ్చిన వాళ్ళకి ఇక్కడ మర్యాద ఇవ్వడు తాగి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు అన్లిమిటెడ్ మళ్ళీ మద్యం మత్తులోనే ఉంటాడు కానీ అంటే లేచినప్పటి నుండి పడుకునేంత వరకు తాగడం కాటన్ మిల్లో వర్క్ చేయడం పిఎఫ్ పైసలు పడంగానే ఆ పైసలు విత్డ్రా తీసుకొని ఆ పైసలు తీసుకొని మళ్ళీ ఇంట్లో గిట్ట ఇచ్చేటోడు కాదు ఏదైనా చిన్నపిల్లలకు బట్టలు కానీ ఏదైనా మంచి చెడ్డ కానీ చూసుకునేవాడు కాదు మొత్తం వాళ్ళ భార్యనే సంపాదించి పెట్టేది వాళ్ళ భార్యనే మంచి చెడ్డ చూసుకునేది 3 పిల్లలకు కూలి నాలు చేసి ఆమెనే తిండి పెట్టేది అంటే ఇప్పుడు ఆ 4 పిల్లలను మంచిగా చూసుకునేటోడా 4 పిల్లలు ఏనాడు రూపాయి గిట్ట ఇయ్యలే మొత్తం వదిననే చూస్తుంది కూలి నాలి చేసైనా వాళ్ళకి కడుపు నింపుతుంది బువ్వ పెడుతుంది మంచిగా ఎక్కడన్నా అడుక్కొచ్చినన్నా పెడుతుంది కానీ మంచిగా పెంచేది పిల్లల్ని వాడేం పని చేయడు కూలీ చేస్తుంది కూలి పని చేస్తుంది పనికి వెళ్తుంది ప్రతిరోజు పనికి వెళ్తుంది ఆ రోజు చనిపోయిన రోజు కూడా ఈ పనికి వెళ్ళింది పనికి వెళ్ళి వచ్చింది అసలు అంత కసాయిగా చంపడానికి అంటే ఎప్పుడైనా మీరు అనుకున్నారా రాంబాబు ఇట్లా పనులు చేస్తాడు అని అసలు మేడం రాంబాబు ఇలా చేస్తాడని కాదు ఆయన చేసుకున్నది లవ్ మ్యారేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇలా చేస్తాడని ఎవరు ఊహించలేరు అతను చేసుకున్నాడు కాబట్టి ఇక ఎట్లనో భరించి ఉండాలని
వాళ్ళు 3 సార్లు పారిపోయింది ఆమె. ఈయన వద్దు, ఈయన నుంచి ఈడిపోవాలి, నేను ఈడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, గొడవ పడుతూనే ఉంటాడు, ఈయనతోటి నా వల్ల సంసారం చేయడం కాదని పారిపోయింది. మళ్ళీ దొలికొచ్చి సరే ఏదో ఒకనాడు చేంజ్ అవుతాడేమో, లవ్ మ్యారేజ్గా ఈనాడు కాకపోయినా రేపటి నాడు పిల్లలు ఎదుగుతుర్రు, పెద్దోళ్ళు అవుతుర్రు, అప్పుడైనా మారుతాడేమో అనే ఆలోచనలో ఉండే ఆమె. ఈయనతోటి ఏగలేక ఇక సూసైడ్ చేయాల్సిన అవసరం ఏముంది, చంపాల్సిన అవసరం ఏముంది, అంతే, చంపాల్సిన అవసరం ఏముంది. తను జస్ట్ చంపినా అని అంటున్నాడంట, 2 దెబ్బలు కొట్టినా అని అంటున్నాడంట. ఎవరెవరో చంపిర్రు, ఇద్దరు కానీ మొత్తం కొరికింది ఎవరు? హ్యాండ్స్ కి మా వదినని కొరికింది. కేసు కింద కూడా వచ్చింది, రేప్ కేసు కూడా. అసలు పోలీసులు ఎంక్వైరీనే చేస్తలేరు మంచిగా. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తను కొట్టిండు, చనిపోయిండు, వెళ్ళిపోయిండు. నార్మల్ గానే పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ చేయకుండా నార్మల్ గా వదిలేస్తే స్టేషన్ కి పంపిస్తే వెనకాల మళ్ళీ రేపు ఇలానే అవుతుంది కదా. ఇప్పుడు విలేజ్ లో వెనకాల ఎవరు భయపడకుండా రేపు చేయరా మాకు? అదే మా వదిన పరిస్థితిలో ఇప్పుడు వేరే మా చెల్లినే ఉంటే అక్కడ, మా చెల్లి ఇంకా మా దగ్గర పడుకుంది, మా చెల్లి ఉంటే ఆమె కూడా చనిపోయేదిగా. ఇంకా మా డాడీని కూడా చంపాలని చూసి నార్మల్ గా కొట్టిన వాళ్ళ బాబాయ్ తాగినప్పుడు మీతో ఎట్లా బిహేవ్ చేసేది అసలు ఆయన? అంటే తిడతారు, ఎట్లా పడితే అట్లా నోటికొచ్చిన మాటలు, గలీజ్ గా మాటలు తిడతాడు, ఎట్లా పడితే అట్లా తిట్టి. ఇంకా అప్పుడైతే ఇంకా ఘోరంగా బట్టలు ఇప్పుకొని అందరి ముందర తిరిగేవాడు, ఎట్లెట్లనో సైకో లేక గొడవ పడేవాడు అంతే. కానీ ఇప్పుడైతే వాడు ఒక్కడు చంపలేడు మేడం. ఉరి శిక్ష కాదు, వాడి వల్ల కాదు, ఉరి శిక్ష వేయాలి. వేయకపోతే ఇంకా వెనకాల కూడా ఇలానే చేస్తారు మేడం. నార్మల్ గా వదిలేసి స్టేషన్ కి పంపించి మళ్ళీ ఇలానే చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాల్సిందే. అంటే ఎప్పుడైనా నేను ఖచ్చితంగా చంపుతా అని ఎప్పుడైనా మాట్లాడిన రోజులు ఉన్నాయా? అంటే ఇట్లా తాగిన మత్తులో అంటూనే పాలోళ్ళని అందరినీ చంపేస్తా అని అంటున్నాడు. ఇంకా నా వైఫ్ ని కూడా నేనే చంపేస్తా ఒక రోజు అని అంటే వాడు అదే అట్లనే మాట్లాడతాడు, అలానే మాట్లాడతాడు. అంటే అట్లనే రోజు అట్లనే మాట్లాడతారు. వీడేం చేస్తాడు, తాగుతాడు కదా, ఇంకా అట్లనే చేస్తాడేమో అని మధ్యలో ఏం చేస్తాడు అనేది తెలియదు. గంజాయి మైకంలోనే కవితను చంపాడని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అతనైతే గంజాయి తాగిండో తాగలేదో మనకైతే తెలియదు, కానీ మద్యం మత్తులో మాత్రం ఖచ్చితంగా ఉంది. పొద్దుగాల పట్టుకున్న ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఎట్లా తాగుతుండు, గొడవలు అవుతున్నాయి, కానీ ఇంత దారుణంగా ఎట్లా చేస్తాడు ఆ మత్తులో? అంటే చెయ్యడు మేడం, ఒక్కడైతే చేయడు. ఇంత దారుణంగా అయితే వాడి వల్ల కాదు, అసలు కాదు. ఆమె భార్యని అంటే నా భార్యని నేను అంటే వాడి వల్ల కాదు అసలు. భార్యని చంపాలంటే భార్య అంటే పడి చేస్తాడు, లేకపోతే అసలు ఉండడు. భార్యను చంపాల్సిన అవసరం ఏముంది? చంపాడు అసలు ఒక్కడైతే. జస్ట్ నేను 2 దెబ్బలు కొట్టినా, తల మీద కొట్టినా అని అంటున్నాడంట. మరి కొరికింది ఎవరు? ఇదే కదా డౌట్ రావాలి అక్కడ. కానీ కొరికింది నిన్న పోయి రామదాస్ కి మేము అడిగాను, పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా? నిన్న నేను వెళ్ళి రామదాస్ ఏమైంది, ఇట్లా ఎందుకు చేసుకున్నావు, ఏమైందిరా, నీ సంసారం నువ్వే చెడగొట్టుకున్నావుగా, ఏం జరిగిందిరా అంటే, నేను పొద్దుగాల లేచి వేడి నీళ్ళు పెట్టమన్నా పెట్టలే, నా పైసలు రాత్రే గుంజుకుర్రు, అయితే నేను 500 అడిగిన, 500 ఇవ్వమంటే ఇయ్యలే నాకు. అదే కోపంలో 2 దెబ్బలు కొట్టాను. సరే 2 దెబ్బలు కొట్టినావు అంటే. సంధ్యక్క, ఈ రోజు ఇక్కడ మీరు ఆ పాపనైనా పావని అయినా కావచ్చు, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వేస్తున్న విధానం చూస్తున్నాము. సో మీరు ఏమని చెప్పారు డాక్టర్స్? మొత్తం సిటీ స్కానింగ్ చేస్తే మొత్తం ఫ్రాక్చర్ అని అంటుంది. అయితే అది వాపు మొత్తం తగ్గే వరకు తర్వాత ఏమైనా ఆపరేషన్ చేయగలుగుతామని అంటారు. అంత లోపల మేము చేయగలము అని అంటున్నాను. సీరియస్ ఏమని చెప్పారు. అంటే ఏదైనా ఛాన్స్ ఉంది దీని వల్ల, ఏదైనా సర్జరీ చేయడం వల్ల ఏదని చెప్పడం జరిగింది. సర్జరీ అయితే మంచిగా అవుతుందని చెప్తారు. సర్జరీ కావాలి. ఎన్ని డేస్ లో చేయాలన్నారు సర్జరీ? వాప్ అనేది తగ్గాలంట. మొత్తం ఆశ, కళ్ళు గిళ్ళు మొత్తం ఆశింది. చేపిస్తే పోతానా నేను? ఇప్పుడు పోతా, పాప చూడు చేపియండి లేదు నాన్న, పోతా, నేను పోతా. ఇప్పుడు వీడికి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినా, నేను ఇప్పుడు పోతున్నా హాస్పిటల్ కాడుకో, మీ చెల్ల కాడుకో, నీకు వీడియో కాల్ చేస్తా, సరేనా? వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఏం పట్టించుకుంటలేరు, అంతా గవర్నమెంట్ హాస్పిటల్ ఏం పట్టించుకోవడం లేదు. సో ఎవరైనా మీకు రికమెండ్ చేయడం అట్లా జరిగిందా? ఎవరైనా కాల్స్ చేసి చెప్పడము, ఈ ఊరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళు ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారా? ఎమ్మెల్యే ఎవరు సపోర్ట్, నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మా ఊరు సర్పంచ్ ఉన్నాడు, ఆయన కొద్దిగా ఏమైనా వాళ్ళు ఏమైనా అంత పట్టిపరవారు లేకుంటే నేను
ఏమైనా బయట చూస్తారో అని అన్నాడు. మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాపకు ఆపరేషన్ కావాలన్నా కూడా ఎట్లాంటి సహకారం కోరుకుంటారు మీరు ప్రభుత్వాన్ని అడగాలనుకుంటే? ప్రభుత్వం ఆ అమ్మాయిని మంచిగా లోపల నుంచి బయటికి రావాలని మేము కోరుకుంటున్నాం అంతే మేడం. మేము అది మంచి బయటికి వస్తేనే దాని ద్వారా ఏమైనా తెలుస్తుంది, ఆమె చూసినట్టు ఏమైనా జ్ఞాపకం ఉంటేదేమో, బయటకు వచ్చినప్పుడు ఏమైనా చూస్తుందేమో, చెప్తుందేమో. పాపకి ఇప్పుడు హెడ్డుకు తాకింది కాబట్టి సో తర్వాత సర్జరీ అయిన తర్వాత కూడా పాపకి మంచి స్పృహ ఉంటుంది, మాట్లాడే అవకాశాలు ఉన్నాయని ఏమైనా చెప్పారా? మీరు అడిగారా టోటల్గా? నేను మొత్తం అడిగాను, మొత్తం మంచిగా కానీ కొద్ది ఫ్రాక్చర్ అనేది లోపల 2-3 దగ్గర అయిందంట. ఏమైనా మాట్లాడిందా పాప మీతో? మాట్లాడతలేదు. చూడడానికి మొత్తమే వాసింది, మొత్తమే వాసింది. ఇప్పుడు మాట్లాడాలంటే ఇది దవడ అనేది కలుతుంది కదా, అది నొప్పి కదా, అది ఆ నొప్పితోటి ఏం కన్సర్న్ ఏం. ఇప్పుడు రామ్దాస్ కు మీరు దగ్గరలో ఉంటారా, హైదరాబాద్ లో ఉంటారా అన్నారు, మీరేనా? నేను హైదరాబాద్లో ఉంటాను. సో అంటే మీతోనే ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుండేటోడు అసలు ఆయన? నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం వాళ్ళు తాగుతూనే ఉంటారు. 2-3 ఉన్నారు. ఎప్పుడు చెప్పలేదా ఇట్లా చెయ్యొద్దు, మరి 4 పిల్లలు ఉన్నారని చెప్పేసి? నేను కూడా మస్తు సారి కొట్టినా అని మా తండ్రి 2-3 ఉన్నారు. వాళ్ళ బ్యాచ్ మొత్తం పొద్దున వస్తే సాయంత్రం వరకు తాగుతూనే ఉంటారు వాళ్ళు. అంటే ఖచ్చితంగా మీ అన్న ఇట్లా మీ వదినను చంపే అవకాశం ఉందనుకుంటున్నారు, లేకపోతే ఎవరి హస్తమైనా ఉందని చెప్పొచ్చా? నేనైతే అంతవరకు అయితే ఆయనతో ఏం కాలేదు. ఉంటారు 2-3 అయితే ఉంటారు. అంటే మీరు పుట్టి పెరిగినప్పటి నుండి ఆయన బిహేవియర్ అప్పటి నుండి తాగటడా, లేకపోతే పెళ్ళైన తర్వాత ఆర్థికంగా ఏమైనా భరించలేక తాగడం స్టార్ట్ చేసిండా? పెళ్లి వరకు ముగ్గురు ఆడపిల్లల వరకు ఏం చికెన్ అది ఆల్కహాల్ అనేది లేకపోండి. బాబు పుట్టినప్పటి నుంచి ఒక 2-3 దోస్తులతోటి అలా నుంచి అలవాటైండు. తాత నువ్వు ఏమైతావు రామ్దాస్ కి? తాత ఎట్లుండేటోడు నీతోనే? ఎట్లుండేటోడు నీతోనే? తాత మంచిగా ఉన్నాడు, నా జోలికి రాలేదు, తాగినా రాలేదు, ఏదో తగి తిరిగి కూడ తాగి ఏదో చేసుకున్నాడు, కానీ నా ఎదురుగా రాలేదు. మీరు ఎప్పుడు చెప్పలేదు ఇట్లా తాగొద్దు? చెప్పినా పెళ్లి చేసినాడు సంధి చెప్తేనే ఉండా, నాయన ఇగో మంచిగా ఉండుర్రి, మంచిగా బతుకు, కొన్ని నాళ్ళు చేసుకొని ఇలా రేపు సంపాదించుకోవాలి, పోగొడితే పిల్లలు ఏం పెడతావు? ఇప్పుడు మీ మనవరాళ్ళు ఉన్నారు కదా, మరి ప్రభుత్వాన్ని ఎట్లాంటి సహకారం కోరుతావు వాళ్ళకి? ఇప్పుడు ఒక పాప హాస్పిటల్లో ఉంది కదా, అయితే వాళ్ళకి ఆధారం చూపించాలి కదా, చూపించాలా, ఆధారం చూపిస్తేనే వాళ్ళు ఏదైనా అవుతుంది, పెళ్ళి అయినా అవుతుంది, భూమి చూపిస్తే పెళ్ళి అవుతుంది. మేము చూసుకోవాలి. ఎప్పుడైనా కొట్టిందా మీ దగ్గరికి, అంటే తాగి కొట్టడానికి? నాకు రాలేదు, నా ఊళ్ళో రాలేదు, ఇక్కడనే. మీరు కూడా ఇక్కడే ఉంటారా? నేను ఆడ స్కూల్ కాడ. భయపెట్టి కొంతమంది వాళ్ళ ఇంట ఉన్న వ్యక్తులు భయపెట్టిస్తారో ఏమో మనకైతే తెలియదు. సో ఆయన కొంచెం డిప్రెషన్లో ఉన్నారా, ఆయనకు తాగే మైకంలో మత్తు పదార్థాలు సేవించి చంపడం అయితే జరిగింది. వాస్తవం, చనిపోయేదానికి మనకైతే తేవలేం కదా, అమ్మ ప్రేమను తేలేను. ఇప్పుడు ఉన్న పిల్లలని అయితే మంచిగా చట్టపరంగా ఏం కోరుకుంటుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటుంటే వాళ్ళకేదో అనుమానం ఉంటుంది, దానికి బేస్ చేసుకొని మన చట్టానికి ఎవరు వ్యతిరేకం కాదు, చట్టం దానిపైన చేస్తూనే ఉంటుంది. ఎవరు చట్టానికి ఎవరు చుట్టం లేరు కాబట్టి వాళ్ళకి అనుమానం ఉన్నారు కదా, వీళ్ళకి అనుమానం ఉన్నారు కదా, ఒక పిటిషన్ తీసుకొని ఇంకా ఈ కేసుని దర్యాప్తు చేసి ముందుకు తీసుకోవాలని కోరుతున్నాం. అమ్మ పిల్లలు మీరెంతమ్మా, రేపడు ఇవాళ మంచిగా చదువుకుంటే మీరు ఆఫీసర్లు కావచ్చు, రేపు చదువు ఒకటే ఇక నీకు. ఇప్పుడు చదువుకుంటే నీకు మంచిగా అందరు తోడుకుంటారు, అండగుంటారు. నీ ముందున్నది ఇప్పుడు చదువు, నువ్వు చాలా హుషారు, నువ్వు మంచి చదువుకొని మీ అక్కను మీ చెల్లెకు నువ్వే అండగా ఉండాలి, సరేనా బిడ్డ? అక్క చదువుకుంటుందా? చదివిస్తే సరే, నేను అక్కతోని మాట్లాడతా, అడిగి పోయినాక మాట్లాడతా. నువ్వేం చెప్పాలనుకో, నీకేం కావాలన్నా చెప్పు. మా చెల్లికి కాపాడాలి మేడం, మా డాడీకి అయితే ఉరి శిక్ష వేయాలి మేడం. మీకేం కావాలి బిడ్డ? మీకేం కావాలి చెప్పు. ఏమొద్దా? చూసిండ్రా అండి, ఆ అమ్మాయి నాకు ఏమొద్దు, నా చెల్లెని రక్షించండి, మా నాన్నకి ఉరి శిక్ష అంటుంది. చిన్న పసి ప్రాణం. ఈ మైండ్లో ఇది ఉంటే ఈ అమ్మాయి రేపు రాబోయే తరానికి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతుంది, ఏం చదవగలుగుతుంది, ఏం తినగలుగుతుంది, ఏం ఆలోచించగలుగుతుంది, తన భవిష్యత్తు ఏందని. దయచేసి తల్లిదండ్రులు లవ్ చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆలోచించి పిల్లల్ని కానండి. మీ క్షణిక ఆనందం కోసం మీరు ఇట్లా కొట్టుకొని సావడం కోసం పిల్లల్ని కనకండి. పిల్లలను కానీ ఇట్లా అనాథలను చేయకండి. ఎవరిచ్చారండి మీకు ఈ రైటు? మనం పిల్లల్ని సాధగలుగుతాం అనుకున్నప్పుడే కానండి. 4 పిల్లల్ని రామదాసు 4 పిల్లల్ని కానీ
ఇద్దరు పిల్లల్ని చంపడానికి ప్రయత్నంగా ఒక పిల్లగాన్ని చంపిండు. కొడుకు ఉంటే రేపు నన్ను ఉద్ధరిస్తాడు అన్నాడు. కొడుకు ఉంటే రేపు నాకు ఒక భరోసా అన్నాడు. ఆ కొడుకునే చంపిండు అంటే మానవత మృగం, ఒక మృగానికన్నా అధ్వానం. భార్యను చంపి కొడుకుని చంపి చిన్న పిల్ల కొట్టుమిట్టులాడుతుంది. ఇంకేంటండి చెప్పండి. ఇవాళ వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుర్రు. సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు? 16 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకొని పిల్లలం కానీ లాస్ట్కు ఇట్లా అనాథలను చేసి చంపిపోతారు. ఇదే నా సమాజంలో? ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లల పరిస్థితి ఏంది? అందుకనే ప్రేమించే అమ్మాయిలకు కూడా చెప్తున్నా, ఎంత అంటే ప్రేమించినప్పుడు 3 నెలల వరకు బాగానే ఉంటాడు, తర్వాత వాడు సంగతి ఏంటో చూపిస్తాడు. ఎవరం బాధపడుతున్నాం ఇవాళ? మీ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. అందుకే చదువుకోండి, ఉద్యోగాలు చేయండి. మీరు స్థిరంగా మీకంటూ ఒక నైతిక బాధ్యతతోని మీరు అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక ఉద్యోగం వచ్చినాకనే అప్పుడు పిల్లలం కానండి. ఏదో మీరు ప్రేమించేసి తొందరగా పిల్లలం కానేసి మీ ఇద్దరి మధ్యలో గొడవలతో ఎవరో ఒకరు చచ్చిపోతే పిల్లలు అనాథలు అవుతారు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు పెరిగితేనే వాళ్ళు పెద్దవారయ్యి వాళ్ళు ఒక దేశానికి ఒక మెసేజ్ ఇస్తారు, హ్యాపీగా బతకగలుగుతారు. తప్ప కుటుంబంలో తండ్రి లేకున్న బాధనే, తల్లి లేకున్న బాధనే. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితి ఏ బిడ్డకు రాకూడదని అయితే నేనైతే ఒక అమ్మగా కోరుకుంటున్నానండి. ఈ చుట్టుపక్కల లేడు మేడం మా తమ్ముడు, మా మమ్మీ కూడా మేడం ఈ చుట్టుపక్కల లేదు మేడం. ఇక్కడ ఎవరు లేరు మేడం. నాకు ఎవరి కోసం ఇక్కడ రావాలి మేడం. నేను ఎక్కడ లేదు మేడం. మా తమ్ముడు ఇప్పుడు మేడం ఇట్లా తిరుగుతాడు, షాప్కి పోతాడు, మా తాత దగ్గర ఉంటాడు మేడం. ఇంకా మా మమ్మీ కూడా తిరుగుతుంది మేడం. ఇట్లా ఇప్పుడు ఈ చుట్టుపక్కల మా మమ్మీనే పోయింది మేడం. ఈ ఫ్రెండ్స్ వాళ్ళు మా తమ్ముడే పోయాడు మేడం. ఇంకా ఎవరు లేరు మేడం. ఒక అనాథమైన మేడం మేము. ఈ చుట్టుపక్కల మా మమ్మీ ఉంటుంది మేడం. మాకు కొంచెం బువ్వ పెడుతుంది మేడం. ఈ చుట్టుపక్కల పోయింది మేడం. మా మమ్మీ అందరికి వదిలేసి పోయింది. మా తమ్ముడు కూడా మేడం అందరికి వదిలేసి పోయాడు మేడం. ఎవరు లేడు మేడం. మా తాత అయితే ఎట్లా ఏడుస్తున్నాడు మేడం. అందరు ఏడుస్తున్నారు మేడం. మా తమ్ముడు కోసం పరిచయం మా తమ్ముడు ఉంటాడు మేడం. మాకు ఒకటే కొడుకు మేడం. మా తమ్ముడు ఉంటాడు మేడం. చుట్టుపక్కల పోయారు మేడం. మా మమ్మీ ఏం చేస్తాం, మన కర్మ. ఇప్పుడు రామదాసు ఒక తండ్రి అని రామదాసు ఒక తండ్రియా? ఇవాళ ఎట్లా రామదాస్ కడుపులో పుట్టినందుకు నువ్వు అనుభవిస్తున్నావు. అందుకని నీలాంటి జీవితం ఈ ఆడపిల్లకు రావద్దని కోరుకుంటున్నా.